ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హాయ్ అండి, ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నటి వీడియోలో నానస్వామి మాల వేసుకున్నారని చెప్పాను కదండి. పూజా వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా. ఈరోజు వీడియోలో 41 రోజుల దీక్ష కంప్లీట్ చేసుకుని ఇరుముడి కట్టుకుని శ్రీశైలం అయితే బయలుదేరుతారండి. ఆ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ముందు రోజునైతే పూజకు కావాల్సిన పువ్వులన్నిటిని మాల కట్టి పక్కనైతే పెట్టిందండి. వాటన్నిటిని ఇలా ఒక చోట అయితే పెట్టుకుని పూజ చేసేటప్పుడు మొత్తం అలంకరణ అయితే చేసింది. అమ్మ అయితే ఉదయాన్నే 4 గంటలకు లేచి బయట పని మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెడుతుందండి. అప్పుడు నానస్వామి వచ్చి పూజ అయితే చేస్తాడు. కొన్నిసార్లు అయితే అమ్మే చేసేస్తుంది లేట్ అవుతుంది అని. నానస్వామి అయితే ఉదయాన్నే లేచి నీళ్ళు పెట్టడానికి అయితే వెళ్తాడండి. కొన్నిసార్లు లేట్ అవుతుంది, అందుకని అమ్మే చేసేస్తుంది. ఆ రోజు కూడా అమ్మే చేసింది. నానస్వామి రావడానికి కుదరలేదు. పూజ చేయడం అయిపోయిన తర్వాత ముందు రోజే కొన్ని పువ్వులను అయితే కోసుకొచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టిందండి. వాటన్నిటిని తీసి దండలాగా గుచ్చాలి. స్వామి వెళ్ళేటప్పుడు మెడలో వేస్తారు కదా, వాటికైతే దండలు గుచ్చాలి. ప్రతి సంవత్సరం మేమే చేస్తాము. తక్కువ అండి బయట నుంచి తీసుకురావడము. ఇలా విడుపులు అయితే తీసుకువచ్చి వాటిని దండల్లా గుచ్చి మెడలో అయితే వేస్తాము. నార్మల్ టైంలో కానీ ఇలా మాల వేసుకునే టైంలో కానీ అమ్మ వాళ్ళ ఫ్రిడ్జ్లో ఎక్కువగా పువ్వుల కవర్లే ఉంటాయండి. చాలా కవర్లు అయితే ఉన్నాయి. వాటన్నిటిలో వెతికి మరీ తీస్తున్నాను. విడి పువ్వులు కానీ ఇలా కాగడాలు అవన్నీ 2-3 రోజులవి తీసుకువచ్చి మాలలా గుచ్చడానికి ఎక్కువ అయితే పెడుతుందండి. అమ్మ వాళ్ళ ఫ్రిడ్జ్లో దోశ పిండి, ఇడ్లీ పిండి ఇలాంటి వాటి కన్నా పువ్వుల కవర్లే ఎక్కువగా ఉంటాయి. సమ్మర్ టైంలో తప్ప కనకాంబరాలు నార్మల్ డేస్లో చాలా బాగా వస్తాయి. వాటికి తోడు కాగడాలు కూడా తీసుకువచ్చి మాల కట్టి ఫ్రిడ్జ్లో అయితే పెడుతుందండి. కొన్నిసార్లు అయితే దేవుడు పట్టాలకు వేస్తుంది, కొన్నిసార్లు అయితే గుడి దగ్గరకు పంపిస్తూ ఉంటుంది. అందుకని ఎప్పుడు ఫ్రిడ్జ్లో పువ్వుల కవర్లు ఉంటూనే ఉంటాయి. అలాగే కొన్ని విడుపుల కవర్లు కూడా ఉంటాయి. ప్రతి సంవత్సరం అయితే ముందు రోజు నైటే పువ్వులు తెప్పించుకుని మాల అయితే కట్టేవాళ్ళమండి. ఈ సంవత్సరం అయితే అలా చేయడానికి కుదరలేదు. వెళ్లే రోజే మొత్తం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంటి దగ్గర ఒక ముసలావిడ చనిపోవడం వల్ల ఆ రోజే చేసుకోవాల్సి వచ్చిందండి. వెళ్ళడానికి కూడా చాలా లేట్ అయ్యింది. ప్రతి సంవత్సరం అయితే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయే వాళ్ళండి. వెళ్ళడానికి హడావిడి అయితే అయిపోయేది. ముందు రోజు నైటే మొత్తం పూలదండలు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకునే వాళ్ళము. ఈ సంవత్సరం అయితే ఎవరూ రాలేదు. అలానే వెళ్ళడానికి కూడా చాలా హడావిడి అయిపోయిందండి. కాగడాలను బాగా విచ్చుకున్న తర్వాత కాకుండా మొగ్గులుగా ఉన్నప్పుడు కోసుకువచ్చి కవర్లో కట్టి ఫ్రిడ్జ్లో పెడితే అవి విచ్చుకుండా ఉంటాయండి. ఎక్కువ రోజులు కూడా ఫ్రెష్గా ఉంటాయి, పాడవు. అలా 2-3 రోజులు కోసుకువచ్చి పెట్టి ఇలా దండలు అయితే గుచ్చాము. మధ్యలో లెంత్ సరిపోకపోతే కనకాంబరాలు కూడా వేసి ఇలా దండలు అయితే చేసాము. సూదితో అయితే గుచ్చామండి. చాలా బాగా వచ్చింది. ఇవి చేయడం అయిపోయిన తర్వాత అమ్మ పొంగలు అయితే పెట్టింది. దేవుడి దగ్గర వడ్డించి ఇక అందరూ కొబ్బరికాయలు కొట్టి గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా చాలా లేట్ అయితే ఉండేదండి. ఎప్పుడు అయితే ఈసారి చాలా సింపుల్ గా హడావిడిగా అయితే అయిపోయింది. ముందు దేవుని దగ్గర పొంగలు వడ్డించి నానస్వామి అమ్మ అయితే కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందరం వరుసగా అయితే కొడుతున్నాము. నార్మల్గా అయితే మార్నింగ్ టైంలోనే బయలుదేరాలి, కుదరలేదని ఈవినింగ్ టైంలో అయితే బయలుదేరామండి. అప్పటికే చాలా లేట్ అయితే అయింది. ఇలా అందరం కొబ్బరికాయలు కొట్టడం అయిపోయిన తర్వాత నానస్వామి అయితే దేవుడి దగ్గర దండం పెట్టుకుని వెళ్ళబోయే ముందు దేవుని పటాలన్నిటిని ఒకసారి కదిలించాలండి. దీక్ష పూర్తయిపోయి ఇరుముడి కట్టుకుని వెళ్తున్నారు కదా. ముందు శ్రీశైలంలో ఇరుముడి చెల్లించి శివరాత్రి రోజు మాల తీసి ఇంటికైతే రిటర్న్ వస్తారు. అప్పుడు వచ్చి పీఠకం అయితే తీసేస్తారండి. ముందు ఇలా మాలలో ఉన్నప్పుడు వెళ్ళబోయేటప్పుడు దేవుని పటాలను అయితే కదిలించి పూర్తి చేసుకుని గుడి దగ్గరికి అయితే బయలుదేరుతారు. ఇలా పీఠకాన్ని కదిలించి ఇరుముడి కోసం గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచే బయలుదేరుతారండి. ఇంకా ఇంటికైతే రారు, పీఠకం దగ్గరకైతే రారు. ఇంటికి వచ్చిన బయటే ఉంటారు. ఇలా చేయడం అయిపోయిన తర్వాత ఇరుముడి సంచిని అలానే జోలి సంచిని కూడా వేసుకుని ఇంట్లో నుంచి బయలుదేరుతారు. బయటకు వెళ్ళిన తర్వాత అందరూ కాళ్ళు కడిగి డబ్బులు అయితే వేస్తారు.
ఇలా స్వామికి మెడలో జోలి సంచి దండ ఫస్ట్ అయితే నానమ్మ చేత వేయించే వాళ్ళమి. ఇది వేయడానికి స్నానం చేసి కూర్చుని తినమన్నా కానీ అసలు తినేది కాదండి. తినుకోకుండా ఎక్కడైతే వేసేది ప్రతి సంవత్సరం అయితే. ఇప్పుడు నానమ్మ లేదు, అందుకని అమ్మ అయితే వేస్తుంది. ఫస్ట్ తాంబూలంతో డబ్బులు వేసిన తర్వాత బియ్యం అయితే వేస్తుంది. పేటకం దగ్గర పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళబోయే ముందు హారతి అయితే ఇచ్చి ఇంట్లో నుంచి బయటకైతే బయలుదేరుతారండి. బయటకు వచ్చిన తర్వాత అందరూ కాళ్ళు కడిగి డబ్బులు అయితే వేస్తారు. అవి చేయడం అయిపోయిన తర్వాత వెళ్లే ముందు ఇలా కొబ్బరికాయతో కానీ లేకపోతే గుమ్మడికాయ మీద కానీ కర్పూరం వెలిగించి దిష్టి అయితే తీసి ఇంట్లో నుంచి అయితే బయలుదేరుతారు. నిమ్మకాయలతో కూడా చేస్తూ ఉంటారు. ఇలా ఫస్ట్ ఇంటి దగ్గర దిష్టి తీసుకుని గుడి దగ్గరికి అయితే బయలుదేరుతారు. ఫస్ట్ గ్రామదేవత దగ్గరికి అయితే వెళ్తారండి. తర్వాత అన్ని గుళ్ళు అయితే తిరిగి వచ్చి ఇంకా ఇరుముడికి అయితే స్టార్ట్ చేస్తారు. టైం హస్తం దక్షాళ్య ఓం కేశవాయ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ ఆచమ్య ఓం కేశవ. ఫస్ట్ అయితే గ్రామదేవత దగ్గర దర్శనం చేసుకువచ్చి గుడి దగ్గరికి అయితే వచ్చారు. ఇరుముడి కట్టడం అయితే స్టార్ట్ అయింది. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళబోయే ముందు ప్రతి గుడి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుని అయితే బయలుదేరుతారు. ఇక్కడ ఇరుముడి కట్టడం అయితే స్టార్ట్ అయింది. యథాశక్తి మండల దీక్ష సంపూర్ణత సిద్ధ్యర్థం ధ్యాన వాహనాలు షోడశోపచార పూజాంచకరిష్యే. सम्राणापो विराणापो सुराणा पच्छन्दावश्यापो ज्योतिविश्यापो इदोविश्यापो सत्यमाप सर्वा देवता आपो भवस्सु तत्पुरुषा विद्महे वक्रतुण्डाय धीमहि. नमस्कार. ఫస్ట్ అయితే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇరుముడి కట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఇదైతే పంతులు గారు అయితే చేయరండి, గురుస్వామి అయితే చేస్తారు. నానే గురుస్వామి కావడం వల్ల నాన్నస్వామి అయితే ఇరుముడి కట్టడం స్టార్ట్ చేస్తున్నారు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. సాంజమ్మన ఓం నమః శివాయ 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 నమః శివాయ ఓం నమః శివాయ శివాయ అవునవును నేనేను ఓం నమః శివాయ
శివాయ ఇక్కడ ఇరుముడి కట్టడం అయితే అయిపోయిందండి. ఇందులో పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, కర్పూరము, గంధము ఇలా చాలా ఉంటాయి. అవన్నీ వేసిన తర్వాత బియ్యంతో చిల్లర డబ్బులు అయితే వేస్తారు. అవైతే స్వామివారి హుండీలు అయితే వేస్తారండి. ఇందులో అందరూ వేయడం అయిపోయిన తర్వాత ముడివేసి స్వామివారికి చూపించి హారతి అయితే ఇచ్చి స్వామి తలపైన అయితే పెడతారండి. ఇక్కడ అన్నస్వామికి అయితే కడుతున్నాడు నాన్నస్వామి ఫస్ట్ అయితే, తర్వాత నాన్నస్వామి అయితే కట్టుకున్నారు. కట్టేటప్పుడు అయితే వీడియో తీయలేదండి, అప్పుడు కుదరలేదు. తర్వాత అయితే తీశాను లాస్ట్లో. ఈ సంవత్సరం అయితే ఎక్కువ మంది లేకపోవడం వల్ల ఖాళీగా అయితే ఉందండి. ప్రతి సంవత్సరం అయితే చాలా ఎక్కువ మంది వచ్చేవాళ్ళు, స్వాములు కూడా ఎక్కువ ఉండేవాళ్ళు. అసలు వేయడానికి కూడా ఖాళీ ఉండేది కాదు. ఈ సంవత్సరం అయితే చాలా తక్కువే ఉన్నారు. ఇలా ఇడుముడి కట్టేటప్పుడు ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు ఇలా దగ్గర కూర్చుని చూడలేదండి. ఈ సంవత్సరం తక్కువ మంది ఉండడం వల్ల దగ్గర కూర్చుని అయితే పూజ అయితే చూసాము. ఇలా ఇడుముడి కట్టడం అయిపోయిన తర్వాత నాన్నస్వామి కూడా కట్టుకున్న తర్వాత వెనక్కి వెళ్ళి నుంచుంటారు. అప్పుడు నమస్కారం చేసుకుని డబ్బులు వేయాల్సిన వాళ్ళు అప్పుడు జోలులో వేస్తారు. ఇడుముడి కట్టడం అయితే అయిపోతుంది. ఇంకా ఇక్కడ నాన్నస్వామి వాళ్ళు ఇరుముడి కట్టుకునే దాంట్లో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో గోవాడ తిరునాళ్ళ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.